అలాగే మల్సాల్ భరత్ కామెంట్ చేస్తూ 37 ఏళ్ల యువకుడిని తట్టుకోలేక 40 ఏళ్ళు పైగా ఉన్న నాయకులు, అనుభవం ఉన్న నాయకులు కలిసి నన్ను ఎదుర్కొంటున్నారు అని చెప్తూ మాట్లాడారు. దాని మీద మీ అభిప్రాయం? విగ్గుడిద్ది ఎక్కువ మాట్లాడితే విగ్గుడిద్ది చెప్తున్నాం ఈ రోజున. ఈరోజు మనతో పాటు దూలం గోపి గారు ఉన్నారు, జనసేన పార్టీ స్థానిక నాయకులు. మల్సాల భరత్ గారు చేసిన ఘాటు కామెంట్లపై అడిగి తెలుసుకుందాం. గోపి గారు నిన్న మల్సాల భరత్ గారు తున్పాల దగ్గర మాట్లాడుతూ కొంతాల గారి అభిమానులు కూడా జనసేన కాకుండా వైఎస్ఆర్సీపీకి ఓటేయాలని అన్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఈరోజు నిన్న మల్సాల భరత్ గారు తుంపాల్లో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి గారి మీద కొనతాల రామకృష్ణ గారికి ఏమాత్రం అభిమానం ఉన్నా, ఆయనకి మనసున్నా మరి వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పని ఆయన అనడం జరిగింది. అయితే ఈరోజు నేను భరత్ గారిని మిమ్మల్ని ఎందుకు పదే పదే ఎన్ఆర్ఐ అని అంటాను అంటే, ఇలాంటి విషయాలు మీకు తెలియక అంటున్నాం. ఏ రోజైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ఎప్పుడైనా అడిగారా? ఆయన అడిగింది కాంగ్రెస్ పార్టీ కోసం. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే ఆయన పెరిగారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే ఆ ముఖ్యమంత్రి హోదాలో చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకుల్ని ఏరుకొని అద్దెకి తెచ్చుకొని ఈరోజు వైసీపీ అనే పార్టీని పెట్టి, ఆ రోజు ఎవరెవరైతే ఈ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి రాజశేఖర రెడ్డి గారి మరణం మీద వ్యతిరేకించి తిట్టారో వారందరినీ పక్కన పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నటువంటి నాయకుడు ఎవరు ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఆ లెక్క నిజంగా వైఎస్ఆర్ అభిమానులు, మరి కాంగ్రెస్ అభిమానులు ఎవరన్నా కూడా ఈరోజు నిజమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసురాలు షర్మిలమ్మ ఓ పక్క అదే కాంగ్రెస్ పార్టీని తిరుగుతూ ఉంది. మరి నిజంగా ఈ వైసీపీ నాయకులకు ఎవరికైనా మనసుంటే, రాజశేఖర రెడ్డి గారికి అమ్మాయికి మనసుంటే వెళ్ళి ఆవిడకు ఓటేయాలి. లేదా ఆ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తి, ఆ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొడుకుగా ఉండి నెరవేర్చలేకపోయినప్పటికీ ఆయన ఆశయాల కోసం పోలవరం ప్రాజెక్టు కానీ, ఆయన ఆశయంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, ఆయన ఆశయంగా ఉన్నటువంటి గోదావరి నది జలాలు ఉత్తరాంధ్రకి అందించాలనే అంశాల మీద పనిచేస్తున్నటువంటి నాయకులు కొంతాల రామకృష్ణ గారు. ఆయనకు ఓటేయాలి. అయితే కొంతాల రామకృష్ణ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయాలా, లేదా షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఆవిడకు ఓటేయాలా? మధ్యలో ఈ చైల్డ్ ఆర్టిస్టు ఎన్ఆర్ఐ ఏమీ తెలియక, ఏం మాట్లాడుతూ తెలియక ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో వచ్చేటువంటి మాటలు ఇవి. అదేవిధంగా నిన్న 30 ఏళ్ళుగా తుంపాల ఫ్యాక్టరీని ఏమీ అభివృద్ధి చేయలేదు, నేను చేసి చూపిస్తానంటున్నారు. దాని మీద మీ కామెంట్స్ ఏంటి? ఎలా అండి? 30 ఏళ్ళుగా తుంపాల షుగర్ ఫ్యాక్టరీని ఏమీ అభివృద్ధి చేయలేదా? మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కొంతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇదే తుంపాల షుగర్ ఫ్యాక్టరీలు రైతుల బకాయిలు క్లియర్ చేయడానికి నిధులు తెప్పించింది ఎవరు? మరి 2014 ఎన్నికల తర్వాత మరి తెలుగుదేశం పార్టీ అప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నుంచి 30 కోట్ల రూపాయలు తుంపాల షుగర్ ఫ్యాక్టరీకి విడుదల చేయడం వాస్తవం కదా? మరి తుంపాల షుగర్ ఫ్యాక్టరీ నడపడం కోసం దాడి వీరభద్ర గారి హయాంలో మరి చేసిన కృషి అది వాస్తవం కదా? నిజానికి ఈరోజు ప్రజలందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, 2019 ఎన్నికలకు ముందు ఇదే 4 రోడ్ల వేదికగా జగన్మోహన్ రెడ్డి తుంపాల షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి నాతోనే సాధ్యం అని చెప్పి, మీ గుడ్డు ఎవరైతే ఉన్నాడో కోడిగుడ్డు అమరో ఈ అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి వీధి కూడా తిరిగి తుంపాలను అభివృద్ధి చేయడం నాతోనే సాధ్యం అని చెప్పి ఓట్లు వేయించుకొని నమ్మబలికించిన తర్వాత ఆ షుగర్ ఫ్యాక్టరీని అమ్ముకోవడం కోసం జీవో తెచ్చింది నీ జగన్మోహన్ రెడ్డి, నీ ముఖ్యమంత్రి. ఏదైతే ఈ పార్టీలో ఈరోజు పోటీ చేస్తారో వాళ్ళే జీవో తెచ్చారు అమ్మడానికి. ఆ భూములను అమ్ముకోవడానికి కూడా మీరే చూస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న నీ మీద వేదిక మీద ఏదైతే నీతో పాటు నించున్నారో ఆ పెద్ద మనుషుల పేర్ల మీద ఆ భూములు కూడా తారుమారు అయి చేస్తున్నారు. దాని మీద జనసేన పార్టీగా మరి రికార్డు కూడా ఇచ్చున్నాం. మరి మీకు దమ్ముంటే ముందు దాన్ని కదా మీరు సరిచేయాలి. మీకు చేత కాదు. ఈ ప్రభుత్వంలో మీరుండి పరిశ్రమల శాఖ మంత్రిగా ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఆ ఉన్న పరిశ్రమలు కూడా అమ్మేసేదాకా తీసుకెళ్ళి ఈరోజు మళ్ళీ నువ్వు అనకాపల్లి అభివృద్ధి చేస్తాను, పరిశ్రమలు తీసుకొస్తాను, ఇవన్నీ మాట్లాడితే నీకు తెలియక మాట్లాడుతున్నావు. ఇవన్నీ కూడా గతం ఒక్కసారి తెలుసుకో. ఈ 5 ఏళ్ళ అధికారులు ఉన్నది ఎవరో తెలుసుకో. 5 ఏళ్ళ అధికారం మీ చేతిలో పెట్టుకొని ఏమీ చేయలేక, ఏమీ సాధించలేక మళ్ళీ ఈరోజు వచ్చి నాకు అధికారం ఇవ్వండి, నేను అన్నీ తీసుకొచ్చి చూపిస్తాను చెప్పి అంటున్నావు కదా. ఎలా సాధ్యం అవుతాయి? మరి గత 15 ఏళ్ళగా ఈ అనకాపల్లి అభివృద్ధిలో ఏ విధంగా చేశారు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్యాల నాయుడు గారు కూడా కొంతాల రామకృష్ణ గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేశారు, అలాగే 15 ఏళ్ళుగా మీరు ఎటు వెళ్ళిపోయారు అన్నట్టు మాట్లాడారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? బూడి ముత్యాలనాయుడు అనే వ్యక్తిని నాయకుడిగా తయారు చేసింది ఎవరు? కొనతాల రామకృష్ణ గారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా నిన్ను చేస్తే ఈ ప్రాంతానికి కనీసం అభివృద్ధి చేసావా? ఈరోజు వచ్చి ఎంపీ అభ్యర్థిగా నిలబడి
ఓట్లు అడగడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా మూడు ముత్యాలనాయుడు గారు? ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎవరు అన్యాయం చేశారు? రైట్, బాగా చెప్పారు మీరు. రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడిని చంపేసి అన్యాయం చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారి గారాల బిడ్డ షర్మిలమ్మకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా మెడ మీద చెయ్యేసి తోసి ఈరోజు అన్యాయం చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారి భార్య ఈరోజు ఎవరు తరపునుంది? ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డితో రాజశేఖర రెడ్డి కుటుంబీకులు ఎవ్వరూ కూడా లేరు అంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చేసింది కొనతాల రామకృష్ణ గారు ఎలా అవుతారు? ఈరోజు ఆయన ఆశయాలని ఫాలో అవడమే కాకుండా ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న వ్యక్తిత్వం జగన్లో లేదు కాబట్టి ఈ 15 ఏళ్ళు, ఈ 10 ఏళ్ల పాటు ఆయన వెనక్కుండిపోయారు జగన్ తప్పిదాల్లో పాలు పంచుకోలేక. ఈరోజు మీ అందరూ కూడా వచ్చి రాజశేఖర రెడ్డి గారు పేటెంట్ రైట్లో మాట్లాడతారేంటి? జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంత రాజశేఖర రెడ్డి గారి అభిమానం ఉంటే అసెంబ్లీలో విజయమ్మని రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతాడని అనడమే కాకుండా విజయమ్మని కూడా ఘోరంగా అవమానించిన బొత్స సత్యనారాయణని మొన్న చీపురుపల్లి సభలో పక్కన పెట్టుకొని నా తండ్రిలో అంటాడని చెప్తావా? నీ తండ్రిని తాగుబోతు అన్నోడిని పక్కన పెట్టుకొని నా తండ్రిలో అంటాడని చెప్తున్నావు. మరి ఎవరు అన్యాయం చేశారు రాజశేఖర రెడ్డి గారికి? సొంత కొడుకే అన్యాయం చేస్తా అన్నాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా నిజమైన వారసు జగన్మోహన్ రెడ్డి కాదు, షర్మిలమ్మ వస్తుంది, ఆవిడతో వెళ్ళండి. ఆవిడతో వెళ్తే ఆవిడ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా ఉంది, చెప్తుంది సిబిఐ ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరుని కాంగ్రెస్ పార్టీ చేర్చలేదు, సుధాకర్ రెడ్డితో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించి అందులో చేర్చేలా చేసింది జగన్మోహన్ రెడ్డి తను తప్పించుకోవడం కోసం. రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే తనను ఎక్కడ ఇరికించేస్తాడన్న భయంతో సుధాకర్ రెడ్డితో పిటిషన్ వేయించాడని చెప్పి షర్మిలమ్మ చెప్తుంది వాళ్ళ కూతురు. మరి ఇంకా నమ్మకుండా ఎర్రి గొర్రెల్లాగా జగన్మోహన్ రెడ్డి భజన చేస్తా అంటాడు బూడి ముచ్చాలనాడు. ఎవరికి తెలియదయ్యా పెద్ద మనిషి, మీరు చెప్పే మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చిన్నపిల్లలకి చెప్పండి. ఈరోజు అంతా డిజిటల్ ప్రపంచం, అక్కడ మాట్లాడితే ఇక్కడ వచ్చేస్తుంది. కానీ ఇలాంటి మాటలు మానుకోండి దయచేసి. వాళ్ళు పుట్టి పెరిగి ఎదిగింది తెలుగుదేశం పార్టీలో. ఆ తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా బలపడడానికి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే నువ్వు ఎక్కడో అమెరికాకి వెళ్ళి 20 ఏళ్ల పాటు ఈ ప్రాంతానికి సంబంధం లేకుండా అక్కడ నువ్వు వ్యాపారం ఏదో చేసుకొని ఈరోజు ఏదో ఓడబొడుద్దామని చెప్పని అనకాపల్లికి వచ్చి అసలు నీకు ఎందుకు ఓటు వేయాలో ఒకసారి నువ్వు డైరెక్ట్గా చెప్పు ప్రజలకి. నువ్వేమైనా ఉద్యమ నాయకుడివా? ప్రజల కష్టాల్లో నువ్వు తోడున్నావా? 2019 నుంచి ప్రజలు పడే బాధలు చూడలేక అనకాపల్లిలో విపరీతమైన సేవలు చేసి పోరాటాలు చేసి ఈరోజు నువ్వు పోటీ చేస్తున్నావా? అంటే ఇదే డబ్బులు ఉన్నాయి, బాగా బలిపెక్కిపోయింది కాబట్టి నువ్వు ఓటుకి అంతా నిసిరేస్తావు కాబట్టి నీ వెనకాల జనాలందరూ తిరగాల, నిన్ను గెలిపించాలా? నిన్ను ఓడించడానికి ఆ లేకమైపోతారా? పగటకాలు ఏమైనా కంటున్నావు పెట్టు నువ్వు. ఇలాంటి పక్కన పెట్టు భరత్. ఎందుకంటే ఈ రోజున మీ జగన్మోహన్ రెడ్డి ఎవరన్నారో దగుల్బాజీ దొంగ ఈ రాష్ట్రంలో. అలాంటి దొంగను పట్టుకోవడానికి కూటమి పార్టీలు కలిసినప్పుడు ఆ కూటమి పార్టీలో ఉండే నాయకులు ఆటోమేటిక్గా వేదిక మీదకి వస్తారు. అంతే తప్ప నువ్వేదో సింగిల్ సింహాన్ అనుకోకు, నువ్వు గ్రామ సింహానివి. నీకు అంత ఎలివేషన్లు నువ్వు ఇచ్చుకుంటే కిందనున్న ఆడియన్స్ కూడా నవ్వుతున్నారు. అంత ఎలివేషన్స్ నువ్వు ఇచ్చుకోకు. అది నీకు మొట్టమొదటిగా చెప్తాను. నీకు దమ్ముంటే నిజంగా చెప్తున్నావు, మీ తల్లిదండ్రులు ఇద్దరిని పక్కన పెట్టుకుని నువ్వు జనాన్ని ఓటు అడుగు. ఆ రోజుతో తెలిసిపోద్ది నీ బతికేటో అనకాపల్లిలో. మంత్రిగా కొంతాల రామకృష్ణ గారు ఏమీ చేయలేదు గతంలో, అతను ఏ అభివృద్ధి చేయలేదని మల్సాల భరత్గా నిన్న తుంపాల్లో కామెంట్ చేశారు. దాని మీద చెప్పేవాడు జగన్ అయితే వినేవాడు నాంపల్లి కోర్టు అంట. అలా ఉంది ఈ మలసాల భరత్ పరిస్థితి. అభివృద్ధి చేయలేదని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఈ 25 ఏళ్ళు నువ్వు ఎక్కడున్నావు? అసలు నువ్వు అనేవాడు ఒక కొడుకు ఉన్నాడన్న విషయం కూడా జనాలకు తెలుసా? తెలియదు కదా. ఈరోజు నువ్వు చిన్నపిల్లడివి, ఆయన ఎంపీ అయినప్పుడే నువ్వే చెప్తా ఉన్నావు. చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు నీకు అభివృద్ధి కోసం ఏం తెలుస్తుంది? ఒక్కసారి నేను చెప్తా విను. ఈ జిల్లాలో ఈరోజు మన అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మహిళలు కానీ యువత కానీ అచ్యుతాపురంలో ఉండే బ్రాండెక్స్కి సెజ్జలకి ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే ఆ ఉద్యోగాలు వచ్చేటటువంటి కంపెనీలు శాంక్షన్ చేయించింది కొనతాల రామకృష్ణ గారు. ఈరోజు అదే లంకిలపాలెం ఉన్నటువంటి ఫార్మాసిటికల్స్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ల్యాబొరేటరీస్ పెట్టించింది కొనతాల రామకృష్ణ గారు. ఈరోజు ఆంధ్రాక్ కంపెనీ అనేది నర్సీపట్నం మాకవరం దగ్గర ఉందంటే దాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేయించింది కొనతాల రామకృష్ణ గారు. విశాఖపట్నంలో ఈరోజు మనం ఏదైతే అభివృద్ధి అంతా చూస్తామో నగరాన్ని సుందరంగా ఉండడానికి దాన్ని ఆ రోజు శాంక్షన్ చేయించడమే కాకుండా అభివృద్ధి పనులు మొదలు పెట్టింది కొనతాల రామకృష్ణ గారు. ఈరోజు ఇదే 2 కుటుంబాలు పాలించే మీరు ఏం చేయలేదని మీరు మాట్లాడుతున్నారు కదా. అనకాపల్లిలో ఉండేటటువంటి అభివృద్ధి కూడా నీకు చెప్తా విను. అనకాపల్లిలో ప్రజలు ఆటలు ఆడుకుంటూ అలాగే వాకింగ్ చేసుకుంటూ ఉండేటటువంటి ఎన్టీఆర్ స్టేడియంని వాళ్ళ హయాంలో నిర్వహించిందే.
ఈరోజు అనకాపల్లిలో వైద్యం కోసం వెళ్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిని వాళ్ళ హయాంలో కట్టిందే. ఈరోజు అనకాపల్లిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అది కొనతాల రామకృష్ణ గారి హయాంలో కట్టిందే. అలాగే అనకాపల్లిలో ఉండేటటువంటి ఈ సన్రైజ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అది కొనతాల రామకృష్ణ గారి హయాంలో చేసినవే. ఈరోజు అనకాపల్లి నుంచి వెంకుపాలెం లోపలికి వెళ్ళాలంటే అక్కడ శారదాంతపై బ్రిడ్జిలు కట్టింది కూడా ఈరోజు దాడి వీరభద్ర గారు కొనతాల రామకృష్ణ గారి హయాంలోనే. ఈ అనకాపల్లి ఉన్నటువంటి పార్కులను అభివృద్ధి చేసింది వాళ్ళే. అనకాపల్లిలో వాటర్ ట్యాంకులు కట్టింది వాళ్ళే. అనకాపల్లిలోని ప్రతి వార్డుకి వీధికి టౌన్లో వాటర్ ట్యాంక్ ఈరోజు వెళ్తూ ప్రతి ఇంటికి మంచినీరు వెళ్తుందంటే అది చేసింది కూడా వాళ్ళే. అనకాపల్లి ఉన్నటువంటి శారదా నది గ్రోయిన్లు నిర్మాణం చేసింది, ఆ గ్రోయిన్లు కాపాడింది. ఈరోజు అనకాపల్లి శారదా నది వరద వస్తే ఊర్లలోకి రాకుండా ఆకట్టలు కట్టి అడ్డుకట్టలు కట్టి రిటర్నింగ్ వాల్స్ కట్టి ఇవన్నీ చేసింది వాళ్ళే. సంక్షేమ పథకాల జోలికి వస్తే విపరీతమైన సంక్షేమ పథకాలు ఈరోజు కాదు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా చేశారు. మరి అలాంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వదిలేసి ఈరోజు నువ్వు మాట్లాడుతూ వాళ్ళు అభివృద్ధి చేయలేదని చెప్తాను అంటే ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందో నువ్వు చెప్పగలవా? ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందో నువ్వు చెప్పగలవా? మాట్లాడే స్థాయి ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడాలి. ఎన్ఆర్ఐవి కాబట్టి నీకేం తెలియదు కాబట్టి ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు. నీకు దమ్ముంటే బహిరంగ చర్చకి రా. ఈ 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనకాపల్లికి? దీని మీద బహిరంగ చర్చకి రా, చూద్దాం. డిబేట్ చేసి గెలు. అనకాపల్లి అభివృద్ధి మీద నీ విజన్ ఏంటనేది రామకృష్ణ గారికి ఒక నిర్దేశితమైన విజన్ ఉంది. ఆ విజన్ ఆయన ఆల్రెడీ జనానికి చెప్తా ఉన్నారు ఏ విధంగా అనకాపల్లిని అభివృద్ధి చేసుకోవాలని. నీకేమైనా విజన్ ఉంటే రామకృష్ణ గారితో వద్దు, నాతో డిబేట్ చేసి గెలు. నాతో డిబేట్ చేసి అనకాపల్లి అభివృద్ధి మీద నువ్వు గెలిస్తే జనసేన పార్టీలో ఉన్న జనసైనికులందరూ కూడా నీకు ఓటింగ్ చేస్తాం. నేను చెప్తున్నాను, సవాల్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తావు? టైము, డేటు, ప్లేసు నువ్వు ఫిక్స్ చేసుకుంటావా, నన్ను ఫిక్స్ చేయమంటావా? ఇదే అనకాపల్లి 4 కోట్ల వేదికగా కూర్చుందాం. కూర్చొని అనకాపల్లికి మీరేం చేశారు, ఆ కుటుంబాలు ఏం చేసినాయి, వారేం చేశారు, ఈ ఉమ్మడి కూటమి పార్టీలు ఏం చేసినాయి, రేపు రాబోయే రోజుల్లో మేము ఏం చేయబోతాం చెప్తాం. మీరేం చేస్తారో చెప్తారా? ఈరోజు సత్యనాపురంలో మీరు ఏదైతే రంగులు వేసుకున్న బిల్డింగ్లకి మెగా లేఅవుట్ ఆ రోజు చేసింది కొనతాల రామకృష్ణ గారు. నువ్వు అనుకున్నావా? నీ గుడ్డు మంత్రి అనుకున్నావా? నీ పక్కన ఉండేటటువంటి ఆ బూడి ముచ్చాలని అనుకున్నావా? చేత కాని మాటలు, చేవలేని మాటలు మాట్లాడకు. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. భరత్, గుర్తుపెట్టుకో. అలాగే రాజకీయం అంటే కంపెనీల దగ్గర కమిషన్లు దండుకోవడం అనుకున్నావా? లేకపోతే పదవులు ఇస్తే ఆ పదవుల ద్వారా ఉద్యోగాలు అమ్ముకుంటామని చెప్పని డబ్బులు దండుకోవడం అనుకున్నావా? ఈ ఇద్దరు నాయకుల చరిత్రలో ఇప్పుడు కూడా అలాగే లేదు. అనకాపల్లిలో గత 30 ఏళ్ళుగా ఈ 2 కుటుంబాలు తప్ప వేరే కుటుంబానికి పోటీ చేసే అవకాశం దొరకలేదని చెప్తున్నావు కదా నువ్వు. 2009 ఎన్నికల నుండి ఈ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గంటా శ్రీనివాసరావు గారు ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అయ్యారు. 2014లో పేలా గోవింద్ సత్యనారాయణ గారు ప్రాతినిధ్యం వహించారు, ఎమ్మెల్యే అయ్యారు. ఆ ముందు ఉన్న చరిత్రే కాకుండా ఈ 10 సంవత్సరాలు తీసుకున్నా కూడా అనకాపల్లికి ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేశారు. అనకాపల్లిలో వాళ్ళ మార్క్ అంటూ క్రియేట్ చేసి అభివృద్ధి పదవులను నడిపించారు. మరి 2019లో నీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఒక మంత్రి ఉన్నాడు చూసావా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నా కూడా అనకాపల్లి ఎవరు బయటికి వెళ్ళినా కూడా మీది అనకాపల్లి అంటే కోడిగుడ్డ అని అడుగుతున్నారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన పార్టీ మీది. ఈ రోజున వాళ్ళందరూ అభివృద్ధి చేసి చూపిస్తే మీరు అవినీతి చేసి చూపించారు. వాళ్ళందరూ పరిశ్రమలు తీసుకొచ్చి చూపిస్తే మీరు పరిశ్రమలు మూసి చూపించారు. వాళ్ళు రైతుల కడుపుల్లో అన్నం వెళ్ళేలా చేస్తే మీరు రైతుల పొలాలకి నీళ్ళు వెళ్లకుండా చేశారు. వాళ్ళు మెగా లేఅవుట్లు కడితే మీరు అవినీతిలో అక్రమ లేఅవుట్లు కడుతున్నారు. వారు రోడ్లు వేస్తే మీరు గొంతల రోడ్లు తయారు చేశారు. ఇలాంటి చరిత్ర మీది. మీరు వచ్చి మళ్ళీ అదే పార్టీ నుండి మాకు ఓటేయండి, ఆ కుటుంబాలు మమ్మల్ని ఎదుర్కోలేక కలిసిపోయాయి, ఈ కబుర్లు వద్దు. రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ లేదా కొనతాల రామకృష్ణ గారి అభిమానులు కానీ కాంగ్రెస్లో అభిమానులు కూడా ఫ్యాన్కే ఓటేయాలంటూ మొదల భరత్ నిన్న తుంపాల్లో కామెంట్ చేశారు. దాని మీద మీ స్పందన? అదే చెప్తున్నాం కదా, చిన్న పిల్లడు నువ్వు, నీకేం మాట్లాడో తెలీదు. ఏదో మాట్లాడితే ఏదో జనం అందరూ ముందున్నారు కదా చప్పట్లు కొట్టాలో అని చెప్పి అనుకుంటావు. నిజంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఓటు అడిగింది, రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండి చనిపోయింది కాంగ్రెస్ పార్టీలో. ఆ కాంగ్రెస్ పార్టీ తరపుంచి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంతో వాళ్ళ కూతురు గారాల బిడ్డ కూతురు షర్మిలమ్మ వస్తుంది. నిజంగా కాంగ్రెస్ వాదులు ఎవరంటే వాళ్ళకి ఓటేయాల, లేదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏవైతే ప్రాజెక్ట్స్ చెయ్యాలి అని తలంపు చేశారో ఆ ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో రాజకీయాల్లో ఇప్పటికీ ఉన్నటువంటి వ్యక్తి కొనతాల రామకృష్ణ గారు. ఆయన కోటేయాల.
ఆయన కొట్టేయడం మనిషి. నీకు అవసరం వచ్చినప్పుడు నాన్న ఫోటోని తీసుకొస్తావు, అవసరం నాన్న ఫోటోని పక్కనేస్తావు. నాన్న మొదలుపెట్టిన పోలవరాన్ని పూర్తి చేయో, నాన్న మొదలుపెట్టిన ఉత్తరాంధ్ర సుజలాంధ్ర పూర్తి చేయో, నాన్న మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీకి కొర్రీలు పెడతావు. ఇష్టం వచ్చినట్టుగా నాన్నని ప్రజలతో తిట్టిస్తూ, అవసరం వచ్చినప్పుడు బాబాయిని చంపేసి, అవసరం వచ్చినప్పుడు చెల్లిని తరిమేసి, అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు అమ్మని ఏం చేద్దామని భయంతో అమ్మ కూడా హైదరాబాద్ పారిపోయింది. అలాంటి నాయకుడు నీ పక్కన ఉన్నాడు. అలాంటి నాయకుడు మీ అధినేత. నిజంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎక్కడైనా ఉంటే అయితే ఒకటి, షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా లేదా రామకృష్ణ గారికి ఓటేయాలా? మీకు ఎందుకు వేస్తారు? ఏ రోజైనా రాజశేఖర రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా అని అభ్యర్థించారా? ఏ రోజైనా రాజశేఖర రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని చెప్పారా? వైఎస్ఆర్సీపీ నా పార్టీ అని చెప్పారా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ముఖ్యమంత్రి పదవి కోసం అడ్డు పెట్టుకొని తెచ్చుకుంది నువ్వు. ఏ రోజైతే షర్మిల గారు సాక్షి వార్తా ఛానల్లో పత్రికల్లో నాకు వాటా ఉందని అన్నారో ఆ రోజు మరుసటి రోజు మీరు అందరూ గమనించుకోండి, ఆ మరుసటి రోజునే సాక్షి ఛానల్లో నుంచి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తీసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటోడు పక్కన నువ్వు పోటీ చేస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఓటేయాలని చెప్పి మాట్లాడుతున్నావు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది భరత్. నీకు తెలీదు, కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడడం కూడా చెప్తున్నావు. అలాగే